వేరుశెనగ మీకు ఇష్టమేనా అండి? నాకైతే చాలా ఇష్టం. చాలా బాగా తింటానండి. నేనే కాదు, మంచి మంచి వాళ్ళు అదే మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి అందరూ తింటారండి. రీసెంట్‌గా డాక్టర్ గురవారెడ్డి గారి పోస్ట్ కూడా చూడండి. ఆయనైతే ఏకంగా రోజుకి ఒక అరకిలో తింటానని చెప్తాడండి. వేరుశెనగలో అన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా విటమిన్ ఇ ఉంటుందండి. మిగిలిన వాటితో పోల్చుకుంటే విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. బుర్ర బాగుంటుందండి. బుర్ర బాగుండటం అంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నేనైతే అది ఫీల్ చేశాను. కాకపోతే మనలో చాలామందికి లోకల్గా దొరికేది కదా, గ్రౌండ్ నట్ అంటే పల్లీలు వేరుశెనగ ఏముందిలే అని పెద్దగా పట్టించుకోరు. యాక్చువల్గా చెప్పాలంటే తక్కువ రేట్లో దొరికే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే దివ్య ఔషధం ఈ వేరుశెనగ. ఇక ప్రత్యేకంగా ఉడకబెట్టినవి మీకు ఇష్టమైతే కనుక ఏమి ఆలోచించొద్దు, చక్కగా తినేయండి, హాయిగా తినేయండి. నేనైతే తింటానండి. ఎందుకు తినాలి, అందులో ప్రయోజనాలు ఏంటి అంటారా? ఎలాగూ స్నాక్స్ కావాలి మనకి. ఆ చెత్త చెదారం అంతా కూడా తెచ్చుకొని తినటం కంటే ఇది స్నాక్స్ కింద బాగుంటుంది. ఇంకా ఆ స్నాక్స్ ఆ క్యార్వింగ్ పోతూ ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎంత అంటే అంత రిచ్ అండి, మామూలుగా ఉండదు. మరి ఇవన్నీ కవర్ చేసేవి ఆ స్నాక్స్లో ఉంటాయా? బయట మనం తెచ్చుకునే బిస్కెట్స్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో అయితే ఉండదు. ఇందులో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్కి గుండె, హార్ట్ హెల్త్కి ఎంత దగ్గర సంబంధం ఉంది అంటే గూగుల్ చేసుకోండి కావాలంటే. గూగుల్ చేసి ఈజ్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అని కొట్టండి. ఎంత అంటే అంత ఇస్తుంది. సో మరి మంచి మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ రేట్లో ఇష్టంగా తినడానికి బాగుంటాయండి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమో, ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి గుండె ఆరోగ్యం పాడైపోతుందేమో అని భయపడతారండి. ఇందులో లేదు అసలు కొలెస్ట్రాల్. బయట మనం ఫాలో అవుతున్న డైట్లో ఉందండి. ఇందులో గుండెకు మేలు చేసే కొవ్వే ఉంటుంది, భయపడక్కర్లేదు. పైపెచ్చు మంచి ఫైబర్ అండి, విపరీతమైన ఫైబరు, రిచ్ ప్రోటీన్ అన్నాం కదా, రిచ్ ఫైబర్ కూడా ఉంటుందండి. ఆ రోజు తిన్న తర్వాత వాషౌట్ మామూలుగా ఉండదు, అంటే కడుపు హాయిగా చక్కగా ఉంటుందన్నట్టు. ఇంతే బరువు ఉండాలి, బరువు పెరగకూడదు, వీలైతే బరువు తగ్గిపోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది బాగుంటుందండి. డాక్టర్ గురవారెడ్డే కాదు, హిమాలయన్ గురూస్ అని చెప్పి స్వామి రామ ఒక బుక్ ఉంటుంది, అది కూడా ఒకసారి తీసి చూడండి. కేవలం నారింజ వేరుశెనగ మాత్రమే తీసుకొని ఆయన హాయిగా 100 ఏళ్ళు బతికేస్తున్నానని చెప్తాడండి. మరి ఎన్ని ప్రయోజనాలున్న వేరుశెనగ హాయిగా వేయించుకుందామా, ఉడకబెట్టుకుందామా మీ ఇష్టం. పల్లీలనైతే వదలొద్దు. మంచి అలవాట్లు, ఆరోగ్యపు అలవాట్లను కూడా ప్రమోట్ చేయాలనేదే మన ఉద్దేశం. ఇక్కడ ఏ ప్రమోషన్ ఉండదు. బాగుంటే ఫాలో అవుతూ మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.